అన్న. బాగుందన్న. చూసి మాట్లాడండి. బిర్యానీ పెట్టాడు మాకు పెట్టాడు. రాజులకే రాజు ప్రభాస్ రాజు. రాజులకే రాజు రాజులకే రాజు ఇండస్ట్రీ ప్రభాస్ రాజు. అన్న క్లైమాక్స్ సీన్ బాగుందన్న. ఓన్లీ క్లైమాక్స్ సీన్. ఓకే ఓన్లీ క్లైమాక్స్. రాజేశ్వర సూపర్ బాగుంది సినిమా. సూపర్ ఉంది బ్రో. బాగుంది. గుండెలన్నీ పిండేశాడు బ్రో. బాగుంది. అసలు చట్టుకోలే పోతావు నా చాటు. నా బుర్రు పాడన్నా సూపర్ బాగుంది. రాముడు దేవుడు ప్రభాస్ అన్న దేవుడు. సూపర్. రాముడు దేవుడు ప్రభాస్ అన్న దేవుడు. ముగ్గురు హీరోలు. అబ్బో సినిమా ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఉంది. నీకేం కావాలి? హర్రర్ కావాలా, జవర్ కావాలా, కామెడీ కావాలా, సినిమా సూపర్. బొమ్మ మాదే. సెకండ్ హాఫ్ మట్టుకుడి డైరెక్టర్ ఏదో నా సూపర్ హిట్ సినిమా. బానే ఉందన్న. సూపర్ మూవీ. వేరే లెవెల్. బాగుందన్న సినిమా చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందన్న సినిమా చాలా బాగుంది. బాగుందన్న. మెంటల్ తెప్పించాడు మా అన్నయ్య ఈసారి. ఇండస్ట్రీ మొత్తానికి ఒకటే బాస్. సినిమా సంపేసింది అన్న, మామూలుగా లేదు. యావరేజ్. సినిమా సూపర్ ఉందన్న. బ్లాక్ బాస్టర్. కేక సినిమా కేక. బాగుంది. సూపర్. పర్లేదు. బాగుంది. చాలా బాగుంది. బాగుందన్న. చేశాడంతే. బాగుందన్న. సూపర్ అన్న. బాగుంది. బాగుందన్న సినిమా సూపర్. రెబల్ స్టార్ ప్రభాస్ అన్న చింపేశాడు. సూపర్ ఉందన్న సినిమా మటుకు. కేకలు అరుపులే సినిమా మటుకు. సూపర్ ఉంది. హైలైట్ సాంగ్స్, ఇంకా సాంగ్స్ గానీ ఫైటింగ్ గానీ సూపర్ హైలైట్. ముస్లిం ఫైట్ అయితే అరిపించాడు ప్రభాస్ అన్న. అంటే అది రెబల్ స్టార్. యావరేజ్. సూపర్. సూపర్ గా ఉంది సినిమా. గుండెల మీద చేయబెట్టుకుని వెళ్ళిపోయింది. ఎలా ఉంది? పర్లేదు. ఇదే నంబర్ 1 అన్న. జోకర్ చూసి చెప్పారు చూసావా, మొత్తం పబ్లిసిటీ అయింది. లాస్ట్ లో క్లైమాక్స్ లో జోకర్ ఎందుకు చేశాడంటే 2 కోసం రన్నింగ్ చేశాడు అంతే. అది వాస్తవం. చూపించిన ఏమి లేవు. లాస్ట్ లో జోకర్ ఒకటి ఇచ్చింది, మనం చేసాడు జోకర్. రోలర్స్ కి రాడ్డే. ఫుల్ మీల్స్ అన్న. ఫ్యాన్స్ కి అయితే పండగే. హైలైట్ ఏంటన్న సినిమా? నా ప్రభాసే అన్న హైలైట్ అసలు. అందులో స్టోరీ ఒక వైపు ఉంటే ప్రభాస్ ఇంకో వైపు. ఆ ఎమోషన్ పండించాడన్న. టాప్ అండ్ టాప్. బాహుబలిలో కూడా చేయలేదు యాక్టింగ్. ఆ నాయనమ్మ సెంటిమెంట్ అయితే అబ్బో సెంటిమెంటల్ అన్న. ఫ్లాష్ మ్యాన్ క్రొకడైల్ ఉంది కదా, ఏంటి ఆ ఫైట్ పరిస్థితి? అదంతా సినిమా చూసేనన్న, ఒక ఇల్యూషన్ అన్న. అది మొత్తం మైండ్ గేమ్. మొత్తం వాళ్ళ తాత మొత్తం మ్యాజికల్ గా ఉంటది. థ్రిల్లర్ అసలు బీభత్సమైన సినిమా అన్న. కొంచెం పర్లా బెటర్. ఫైట్స్ మాత్రం సూపర్. సాంగ్స్ కూడా ది బెస్ట్. 2 ఉందని మధ్యలో ఎక్స్పెక్ట్ చేసేసా. సూపర్ అన్న. బాగుంది సినిమా. బాగుంది. మారుతి ఉంది రేపు. బాగుంది. కొత్త ర్యాంప్ ఉంది సినిమా. ఎక్సలెంట్ అన్న. సూపర్ ఉంది భయ. పర్లేదన్న, ఒకసారి చూడొచ్చు. కేసీపీడి పాటలు తమనన్న గుడి కట్టొచ్చు అన్న. కొత్త వాళ్ళు కట్టా. సూపర్ హిట్. జై రెబల్ స్టార్ రాజా. మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్. హరిపిచ్చి పడేశాడన్న, హరిపిచ్చేసాడు. ఈ కోట్లు పక్క సినిమా కొట్టావు 150 కోట్లు. సూపర్ సూపర్ ఉంది. సూపర్. ప్రభాస్ యాక్టింగ్ దమా మస్తు ఉంది. హిట్ బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలన్న. అదిరిపోయింది సినిమా అసలు. వింటేజ్ ప్రభాస్ చూసాం. ప్రభాస్ బాబు అంటే అలా ఉండింది. సినిమా సూపర్. సినిమా మామూలుగా లేదు, బానే ఉంది బ్రో. సినిమా అయితే నచ్చింది. ఫైట్ ఎలా ఉంది? అసలు ఫైట్ అసలు హైలైట్. అది ఫ్లైట్ కొత్త జింపేసింది. క్రొకోడైల్ నిశ్చిత ఎంగుతాడు. మామూలుగా ఉండదు సీను. ఓవరాల్ సాంగ్స్, డైలాగులు అన్ని బాగున్నాయి. మనం సలారు, బాహుబలి ఈ స్టోరీ పెట్టుకొని వెళ్ళాం అనుకో, మనం సినిమా చూడలేం. కామెడీ పరంగా ప్రభాస్ అన్న ఎప్పుడు ఆ కామెడీలో నెల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను నేను. మామూలు ప్రతి ఒక్కరే చేశాడు. వర్త్ ప్రీమియం షోకి వచ్చి నిజంగా మంచి పని చేశాను నేనైతే. అది 1 మ్యాన్ షో అన్న. డైరెక్షన్ లో కొంచెం వీక్ ఉంది కానీ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం చింపేశాడు. సూపర్.
పార్ట్ 2 అంటున్నారు కదా. అన్న స్టోరీ పరంగా కొంచెం అంటే క్లైమాక్స్ చాలా బాగుందన్న, కానీ ఎండింగ్ నచ్చలే నాకు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, సూపర్. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అన్ని. పార్ట్ 2 కూడా అంతే ఓవరాల్ అంటే సాంగ్స్ కానీ ఫైటింగ్ కానీ అన్న, సూపర్ ఉందన్న. క్లైమాక్స్ ముసలి ఫైట్ కానీ సాంగ్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం నాన్ సింక్ ఉన్నాయి. సూపర్ ఉందన్న. ప్రభాస్ వన్ మ్యాన్ షో. బాగా నచ్చిన సీనే. ముగ్గురు హీరోయిన్ వెళ్తా అన్న. మామూలుగా అయితే ఫైట్ లాస్ట్ సీన్ చూసావా, అది సూపర్ ఉందన్న. మామూలుగా హీరోయిన్ తో బాహుబలి బ్రేక్ అయింది. అంటే గొడవ చూసావా, కార్ సీన్ చూసావా, మామూలుగా వాళ్ళది ఆ సీన్ మాత్రం సూపర్ ఉండిద్ది. కానీ ఏంటంటే వాళ్ళమ్మ హాస్పిటల్ ఉంది చూసావా, ఆ సీన్ బాగుండేది. అది ఇంకా దానికి చెప్పంత అవసరం లేదన్న. పెపాస్ అంటే పెపాసంగా ఏదైనా దుమ్ము రేగ కొట్టాలా, బొమ్మ రూపాయి అంటారా, ఎదిరినా పెపాస్ అంటే పెపాస్. రాజా సాబ్ సినిమా పరిస్థితి ఇప్పుడైతే ప్రీమియర్ షో చూసి వస్తున్నాను. సినిమా గురించి చాలా జెన్యున్గా మాట్లాడుకుందాం మనం. ఎందుకు అసలు పార్ట్ 2 తీయడం? మీరు పార్ట్ 1లోనే మొత్తం చూపించవచ్చు కదా. ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్స్ కూర్చోబెట్టి మీరు మనం అసలు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ చాలా బాగున్నాడు, చాలా సంవత్సరాల తర్వాత న్యాచురల్గా ఉన్నాడు. అండ్ ఆల్సో చాలా బాగా చూపించారు కూడా లిటరల్లీ. కానీ అసలు నేను వచ్చిందే ఆ ముసలి ప్రభాస్ గెటప్ కోసం. అప్ సైడ్ డౌన్ షాట్లు ఉంటాయేమో వచ్చాను. అసలు షాట్లు లేవు, తీసేసారు మొత్తం. కనీసం చెప్పొచ్చు కదా ముందైనా. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాకుండా ఉంటారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఓ రేంజ్లో వచ్చేటట్టే చూసే సినిమా అయితే కాదు. చాలా థిన్ లైన్ స్టోరీ. ట్రైలర్ చూసింటే మీకు సినిమా స్టోరీ అర్థమైపోయింది. పాటలు అయితే అసలు వేస్ట్. నన్ను అడిగితే తమను చాలా బాగా హారర్ ఫిలింకి ఇవ్వాల్సిన మ్యూజిక్ అయితే కాదు ఇది. ఏదేదో కొట్టేస్తూ ఉంటుంది ఆ బస్కి. అసలు క్లైమాక్స్ చాలా బాగుంది, నేను ఒప్పుకుంటా. క్లైమాక్స్ బాగాలేదు అనట్లేదు. లాస్ట్ 30 minutes చాలా బాగా తీశారు. ఇంకా అసలు మధ్యలో ఎండ్ అయిపోయింది, అబ్రప్ట్గా కట్ అయిపోయి పార్ట్ 2 చూడండి అంటే అప్పటిదాకా కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళ అనిపించింది. నేను డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు డిసప్పాయింట్ అంతా కూడా అంటే స్టోరీ లైన్ దగ్గర, డైరెక్షన్ దగ్గర, లేదా డిఓపి. స్టోరీ బాగానే ఉంది, కానీ తీసే విధానం. ఇప్పుడు నువ్వు తీరా అన్నారు అనుకోండి, ఇలాంటి సినిమాలు చాలానే చూశాను నేను. మీరు హాలీవుడ్లో కంపేర్ చేసుకుంటే ఇలాంటి ఇంకా మంచి స్టోరీస్ ఉంటాయి. 3 hours తీయాల్సిన సినిమాలో ఏముంది? ఏం లేదు కదా అసలు. దానికి మళ్ళీ పార్ట్ 2 అంటున్నారు. పార్ట్ 2 ఎందుకు చూడాలి మేము? ఒక క్లిక్ హ్యాంగర్ ఇచ్చేసి చూడండి అంటే చూస్తాం. క్లిప్ హ్యాంగర్ కూడా ఏం లేదు. లాస్ట్కి ఒక జోకర్ గెటప్ ఇచ్చారు, అది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రభాస్ చాలా బాగున్నాడు గెటప్. నేను చెప్తున్నా కదా, ప్రభాస్ అయితే చాలా బాగున్నాడు సినిమాలో. స్టోరీ ఇవన్నీ అయితే సరే, నాకైతే వేస్ట్ అనిపించింది. సంక్రాంతికి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగుండిద్ది. చెప్తున్నా, ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చిద్ది. అంతేగాని జెన్యూన్ ఆడియన్స్కి ఈ రేట్లతో అయితే నాకైతే ఇట్స్ నాట్ కప్ ఆఫ్ మై టీ అని చెప్తాను. నాకైతే ఓకే, నచ్చింది, చాలా బాగా నచ్చింది. బట్ ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. అసలు పార్ట్ 2 ఎందుకు మీకు? పార్ట్ 1లోనే మొత్తం ఎండ్ చేసేసి చివరికి ఏమన్నా క్లిప్ హ్యాంగర్ ఇచ్చి పార్ట్ 2కి ఏమన్నా మీరు వేరే కథతో రావచ్చు కదా. అంత పెద్ద కటౌట్ పెట్టుకొని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే లాస్ట్ ఫ్యూ మూవీస్లో నాకు అసలు నచ్చలేదు ప్రభాస్. దీంట్లో చాలా బాగున్నాడు లిటరల్లీ. ఫస్ట్ హాఫ్కే అయిపోయింది సీన్. సెకండ్ హాఫ్లో ఏమన్నా ఉంటుందా అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ కూడా ఏం లేదు. లాస్ట్ 30 minutes మాత్రం కొంచెం బాగుంది. కూర్చొని చూడదగ్గ సీన్స్ తీశారు అంతే, ఆ గ్రాఫిక్స్ కానీ ఏదైనా కానీ.